హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము కోరాలో అడ్వర్టైజింగ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, యాక్చువల్గా మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చూసేటప్పుడు ఆల్రెడీ కోరా గురించి కొంచెం తెలుసుకున్నాము. కోరా అనేది ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్. ఓకే, ఎక్కువగా ఎవరైనా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటే కొంతమంది వాటికి ఆన్సర్స్ ఇస్తూ అలా ఉంటారు. ఇంకా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో కోరా ద్వారా మనకి ట్రాఫిక్ గెయిన్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ కి, ఇవన్నీ కూడా చూసాము. ఇంకా కోరాలో పోస్ట్ చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక్కొక్కసారి ఎస్సీఆర్పి రిజల్ట్స్ లో డిస్ప్లే అవుతాయని కూడా చూసాం. సో అదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ రోజు ఇన్ డెప్త్ గా కోరాలో మనం ఎలా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, ఇంకా కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా చేయొచ్చు, లీడ్ జనరేషన్ ఎలా చేయొచ్చు, రీటార్గెటింగ్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దాము. ఓకే, సో లెట్స్ గో టు కోరా. ఫస్ట్ మనం కోరాలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. యాడ్స్ అనేది రన్ చేయాలి అంటే ఓకే, ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉందండి. నేను ఆ అకౌంట్ యూస్ చేసి లాగిన్ అవుతాను. ఒకవేళ మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే త్రూ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీకు ఒకవేళ కోరా అకౌంట్ లేదు, మీరు ఇప్పుడే క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది అడుగుతుందండి. ఓకే, సో మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా చూస్ చేసుకోండి. కుకింగ్, సైకాలజీ, ఓకే, మల్టిపుల్ థింగ్స్ అనేటివి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మినిమం 6 టాపిక్స్ అనేటివి చూస్ చేసుకోవాలండి. ఓకే, 2 more టాపిక్స్. ఓకే, నాట్ 6 అండి, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మినిమం 10 టాపిక్స్ చూస్ చేసుకోవాలండి. మీ ఇంట్రెస్ట్ ని చూస్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫాలో సమ్ స్పేసెస్ దట్ ఇంట్రెస్ట్ యూ బిలో టు గెట్ స్టార్టెడ్. ఓకే, ఏదైనా ఏ థింగ్స్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్లు అడుగుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ అండ్ ట్రెండ్స్. ఓకే, అలా 10 చూస్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఏ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ అనేది కూడా చూస్ చేసుకోమని అడుగుతుంది. హెల్త్, కోట్స్ ఆఫ్ ది డే, ఇలా మీకు నచ్చిన టాపిక్స్ అన్ని కూడా చూస్ చేసుకోండి. సైన్స్, ఫ్యాక్ట్స్, 3 more. Express your ideas, movies, junction. Okay, 1 more. Business and marketing. Okay, done. సో మీరు 10 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇచ్చిన ఫీడ్ ని బట్టి, మన ఇంట్రెస్ట్ ని బట్టి, మనం చూస్ చేసుకున్న టాపిక్స్ ని బట్టి మనకి ఇక్కడ ఫీడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంతవరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ కోరాలో మనం అడ్వర్టైజింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో మీరు కనుక ఈ ఫీడ్ ని స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని స్పాన్సర్డ్ కానీ ప్రమోటెడ్ కానీ కనిపిస్తాయండి ఈ ఫీడ్ లో కూడా. సో మీరు కనుక గమనిస్తే ఇది ఒక ప్రమోటెడ్ థింగ్. ఓకే, ఇలా మనం మన బిజినెస్ ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఇలా మెనీ థింగ్స్ మీరు చూడొచ్చండి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మనం కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు ఎవరికైనా సరే. ఓకే, ఇది కూడా స్పాన్సర్డ్ యాడ్ అండి. ఓకే, ఇది కూడా ఒక ప్రమోటెడ్ యాడ్. సో వీళ్ళు ఒక కమెంట్ ని, ఐ మీన్ ఎవరో క్వశ్చన్ చేశారు, వీళ్ళ ఆన్సర్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఇలా వేరియస్ వేస్ లో మనము కోరాలో ప్రమోట్ చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ అడ్వర్టైజింగ్ ఇన్ కోరా. ఓకే, సో మీరు సింపుల్ గా మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు వేరే ప్లాట్ఫామ్స్ లో ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది యాడ్స్ రన్ చేసేటప్పుడు.
గూగుల్ యాడ్స్ లో కూడా మనం చూసాం. సో అలానే ఇక్కడ కూడా మనకి 3 లెవెల్స్ లో ఉంటుందండి అకౌంట్ స్ట్రక్చర్ అనేది. ఫస్ట్ అకౌంట్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్. ఓకే, ఈ 4 లెవెల్స్ లో అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం అకౌంట్ లెవెల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో మీరు ముందు వీడియోస్ కనుక చూస్తుంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో ఫస్ట్ అయితే ఒక అకౌంట్ నేమ్ అనేది ఇవ్వండి. సో నేను ఒక ట్రయల్ అలా ఇస్తున్నాను. అకౌంట్ నేమ్ అనేది ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. నెక్స్ట్ సో టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. సో మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ వెబ్సైట్ ఇవన్నీ కూడా ఇవ్వండి. ఓకే, సో ఒకవేళ మీరు మీ వెబ్సైట్ కనుక ట్రాఫిక్ రీడైరెక్ట్ చేసుకోవాలి ఇలా అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో నా బిజినెస్ నేమ్ ఇస్తున్నాను. ఇంకా మీ బిజినెస్ వెబ్సైట్ ఏంటి అని అడుగుతుంది. మీ బిజినెస్ వెబ్సైట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మీరు ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్ అని అడుగుతుందండి. సో నేను జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మోస్ట్లీ, సో అదే చూస్ చేసుకుంటున్నాను. ఏది కాదు అంటే మీరు అదర్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఆప్షన్స్ కి ఏది రిలేట్ అవ్వట్లేదు మీకు అంటే మీరు అదర్ చూస్ చేసుకోవచ్చు. నేను సింపుల్ గా జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటున్నాను బికాస్ నా వెబ్సైట్ అనేది ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇట్స్ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. బిల్లింగ్ కంట్రీ, సో యూ హ్యావ్ టు చూస్ కంట్రీ అండ్ కరెన్సీ. ఓకే, కంట్రీని బట్టి ఇప్పుడు మీరు చూస్ చేసుకునే కంట్రీని బట్టి మీ కరెన్సీ అనేది డిఫైన్ అవుతుంది అడ్వర్టైజింగ్. నేను ఇప్పుడు ఇండియా చూస్ చేసుకుంటాను. రైట్, చూడండి ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఆటోమేటెడ్ గా ఇండియన్ రూపీ వచ్చేసింది, INR. ఓకే, సో రైట్, కొంచెం టైం తీసుకుందండి ఎందుకో ఈ బటన్ ఎనేబుల్ అయ్యేకి. ఓకే రైట్, క్లిక్ ఆన్ దిస్. సో ఇప్పుడు మనం కోరా యాడ్స్ మేనేజర్ కి రీడైరెక్ట్ అయిపోయామండి. ఓకే, ఇప్పుడు మనం ఒక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ లెవెల్ ఈస్ అకౌంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఈస్ క్యాంపెయిన్ లెవెల్. ఓకే, క్యాంపెయిన్ లెవెల్లో మనం ఆబ్జెక్టివ్స్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకే, సో గో హియర్ అండ్ చూస్ న్యూ క్యాంపెయిన్. ఓకే, వన్స్ మనం యాడ్స్ కనుక రన్ చేస్తుంటే ఇక్కడ మనకి క్లిక్స్ ఏంటి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, మనం టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేసాం ఇవన్నీ కూడా కనిపించేది. ఇది కొత్త అకౌంట్ కాబట్టి ఇంకా ఏం నాకు కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మనకు అకౌంట్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో లెట్స్ గో టు న్యూ క్యాంపెయిన్. ఈ మిగతా థింగ్స్ అన్ని కూడా నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మీ క్యాంపెయిన్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోండి. సో ఐ విల్ గివ్ ది క్యాంపెయిన్ నేమ్ ఎస్ ట్రయల్ క్యాంపెయిన్. మీరు ఒకవేళ సీరియస్ గా కనుక యాడ్స్ రన్ చేస్తూ ఉంటే ప్రాపర్ నేమింగ్ అనేది చేసుకోండి. సో మీ రెఫరెన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్టివ్, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కన్వర్షన్స్ కనుక చూస్ చేసుకున్నారు అంటే ఓకే, ఎక్కువ మంది మీ వెబ్సైట్ కి కానీ మీ మొబైల్ యాప్ కి కానీ వెళ్ళి మీరు కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో యూ వాంట్ పీపుల్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్ ఇన్ యువర్ వెబ్సైట్. విజిటర్స్ అనే వాళ్ళు మన వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళు ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలని మీరు కోరుకుంటే మీరు కన్వర్షన్స్ అనేది చూస్ చేసుకోండి. మనము ముందు యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ అంటే ఫేస్బుక్ యాడ్స్ కానీ, ట్విట్టర్ యాడ్స్ కానీ, లింక్డ్ఇన్ యాడ్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ అప్పుడు చెప్పుకున్నాము. ఈ కన్వర్షన్ అంటే ఏదైనా సరే ప్రోడక్ట్ పర్చేసింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఒక ఫామ్ ఫిల్అప్ చేయడం అవ్వచ్చు, డౌన్లోడింగ్ బ్రోచర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. విజిటర్స్ అనే వాళ్ళు మన వెబ్సైట్ కి వెళ్ళి ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే మీరు ఈ కన్వర్షన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ యాప్ ఇన్స్టాల్స్. ఒకవేళ మీకు ఒక మొబైల్ యాప్ ఉండి యాప్ ని ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే చూస్ చేసుకోండి. ట్రాఫిక్, ఇఫ్ యూ వాంట్ మోర్ పీపుల్ టు విజిట్ యువర్ వెబ్సైట్. ఓకే, సో మీ వెబ్సైట్ కి ఎక్కువ మంది వెళ్ళాలి, విజిట్ చేయాలి అనుకుంటే ఈ ట్రాఫిక్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవేర్నెస్. ఓకే, ఎక్కువ మందికి మీ యాడ్ అనేది రీచ్ అవ్వాలి అనుకుంటే లైక్ బ్రాండింగ్, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆర్ ఎక్కువ మందికి మీ బిజినెస్ గురించి తెలియపరచాలి అనుకుంటే ఈ అవేర్నెస్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ లీడ్ జనరేషన్. ఓకే, లీడ్ జనరేషన్ మీన్స్ ఎక్కువ లీడ్స్ జనరేట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ కలెక్ట్
ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ అలాంటివి కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే గో ఫర్ దిస్ లీడ్ జనరేషన్. ఈ లీడ్ జనరేషన్ గురించి ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మళ్ళీ ఇన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో నేను ఇప్పుడు ట్రాఫిక్ చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కి ఎక్కువ మంది పీపుల్ ని నేను రీడైరెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ సెట్ యువర్ బడ్జెట్ అండ్ స్కెడ్యూల్. ఓకే, సో ఇది మనం ముందు అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా చూసాము. మనం డైలీ బడ్జెట్ సెట్ చేసుకోవచ్చు, ఇంకా లైఫ్ టైం బడ్జెట్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. డైలీ బడ్జెట్ మీన్స్ పర్ డే మనం ఎంత స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ద మాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి స్పెంట్ ఆన్ దిస్ క్యాంపెయిన్ ఇన్ ఎ సింగిల్ డే. ఓకే, సో నేను పర్ డే ఐ వాంట్ టు స్పెండ్ సమ్ 500 రూపీస్ లైక్ సచ్. ఓకే, అందుకని 500 రూపీస్ ఇస్తున్నాం. సో లైఫ్ టైం బడ్జెట్ మీన్స్ టోటల్ క్యాంపెయిన్ కి మీరు ఎంత స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, ఇది యాడ్ చేయొచ్చు, చేయకపోవడం మీ ఇంట్రెస్ట్. ఓకే, సో టోటల్ క్యాంపెయిన్ కి, సో టోటల్ అమౌంట్ దట్ కెన్ బి స్పెంట్ ఓవర్ ది లైఫ్ టైమ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. ఓకే, సో నేను ఇది వదిలేస్తున్నాను. ఓకే, సో మీరు ఇమీడియట్ గా అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే స్కెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇది ముందు కూడా మనం చూస్తున్నాము. ఓకే, వీ కెన్ స్కెడ్యూల్ ది అడ్వర్టైజింగ్. సో ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అడ్వర్టైజ్ చేయండి అని కూడా మనము స్పెసిఫై చేయొచ్చు. ఓకే, 13th, ఇంకా ఈ పర్టికులర్ టైం నుండి ఎండ్ డేట్ ఒక 3 days వరకు, అలా యూ కెన్ స్కెడ్యూల్ యువర్ అడ్వర్టైజింగ్ ఆల్సో. ఓకే, సో ఈ టైం వరకు, సో ఈ టైం నుండి ఈ డేట్, ఈ టైం నుండి ఈ డేట్, ఈ టైం వరకు నా యాడ్స్ అనేది రన్ చేయని మనం స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు మీరు క్యాంపెయిన్ లెవెల్లో ఉన్నారు, నెక్స్ట్ మనం యాడ్ సెట్ లెవెల్లోకి వెళ్తామండి. ఈ యాడ్ సెట్ లెవెల్లో మనం టార్గెటింగ్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, విచ్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ టార్గెటింగ్ అనేది. సో యాడ్ సెట్ నేమ్ కూడా మీరు డిఫైన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ యాడ్ సెట్ నేమ్ ఇలాంటివన్నీ కూడా మీరు చూస్ చేసుకునే టార్గెటింగ్ ఆప్షన్స్ కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకొని నేమ్ చేసుకోండి. సో మల్టిపుల్ యాడ్ సెట్స్ అనేటివి మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ యాడ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా మల్టిపుల్ యాడ్ సెట్స్ అనేటివి మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి, ఓకే, మీరు చూస్ చేసుకున్న టార్గెటింగ్ అవన్నీ కూడా మీ నేమ్ లో ఇంక్లూడ్ చేసుకొని క్లియర్ గా రాసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ చూస్ బిహేవియరల్ టార్గెటింగ్ లైక్ సచ్. ఓకే, బిహేవియరల్ టార్గెటింగ్, ఇంకా బ్రౌజర్ ఏం చూస్ చేసుకున్నారు, జెండర్ ఏం చూస్ చేసుకున్నారు అని క్లియర్ గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ప్రస్తుతానికి నేను ట్రయల్ యాడ్ సెట్ అని ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ లొకేషన్ టార్గెటింగ్ అనేది సెటప్ చేసుకుందాం. సో ఏ లొకేషన్ లో మీరు యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు పర్టికులర్ స్టేట్ అయినా చూస్ చేసుకోవచ్చు, సిటీస్ అయినా, లేదంటే హోల్ కంట్రీ అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను హైదరాబాద్ చూస్ చేసుకుంటున్నాను, ఈ సిటీ. సో హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు చూస్ బెంగళూరు. సో ఇలా మీరు మల్టిపుల్ సిటీస్ అని, మల్టిపుల్ ఏరియాస్ ని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు అండి. or I'll choose Kadapa. ఓకే, ఇలా ఏదైనా సరే మల్టిపుల్ సిటీస్ ని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పర్టికులర్ లొకేషన్ లో నా యాడ్ కనిపించద్దు అనుకుంటే మీరు ఆ లొకేషన్స్ ని ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు అండి. సింప్లీ చూస్ ఎక్స్క్లూడ్ లొకేషన్స్. ఓకే, ఇక్కడ ఏ లొకేషన్స్ లో అయితే మీ యాడ్ కనిపించద్దు అనుకున్నారో ఆ లొకేషన్స్ మీరు యాడ్ చేసుకోండి. సో తిరుపతిలో నా యాడ్ కనిపించద్దు అనుకున్నా మీన్స్ తిరుపతిలో ఉండే పీపుల్ కి నా యాడ్ కనిపించదు. ఓకే, యూ కెన్ చూస్ లైక్ దిస్ హియర్. ఓకే, సో ఇది అవసరం లేదండి నా దృష్టిలో, ఎందుకంటే ఇంక్లూడ్ చేస్తున్నాను ఏదైనా లొకేషన్స్ అంటే ఈ పర్టికులర్ లొకేషన్స్ లో వాడికి నా యాడ్ చూపియండి అని నేను ఆల్రెడీ చెప్పేస్తున్నా. మీన్స్ అదర్ లొకేషన్స్ వాళ్ళకి ఇలాగూ నా యాడ్ కనిపించదు. ఒకవేళ మీరు చాలా స్పెసిఫిక్ గా ఉండాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు మల్టిపుల్ లొకేషన్స్ వాళ్ళకి యాడ్ చూపించాలి అనుకుంటున్నారు, అన్ని టైప్ చేయలేరు, అలాంటప్పుడు మీరు బల్క్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సింపుల్ గా ఇట్లా జిప్ కోడ్ కానివ్వండి, సిటీ నేమ్స్ ఇచ్చేసి, ఓకే, కంట్రీ చూస్ చేసుకుని ఇలా బల్క్ గా పిన్ కోడ్స్ కానీ అలా ఇచ్చేసి మీరు బల్క్ లొకేషన్స్ కూడా ఎట్ ఎ టైం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ గా టార్గెటింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ మనం 4 types ఆఫ్ టార్గెటింగ్ చూడొచ్చు: కాంటెక్స్చువల్, ఆడియన్స్, బిహేవియరల్ అండ్ బ్రాడ్ టార్గెటింగ్. ఓకే,
So what is this contextual targeting? In case of contextual targeting, manamu will be putting ads on specific topic. Okay, only specific topics మీద specific keywords మీద మాత్రమే or specific questions మీద మాత్రమే మనం టార్గెటింగ్ అనేది సెట్ చేసుకుంటాము. ఇక్కడ పీపుల్ ని మనం టార్గెట్ చేయమండి. వీఆర్ నాట్ టార్గెటింగ్ పీపుల్. ఓకే, సో మీరు కనుక ఇక్కడ చూస్తే కాంటెక్స్చువల్ టార్గెటింగ్ కింద టాపిక్స్, కీవర్డ్స్ అండ్ క్వశ్చన్స్, ఈ 3 కనిపిస్తున్నాయి. సో we can target based on topics, keywords and questions. Okay, so మనము ఇందాక చూసామంటే కోరా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మన ఇంట్రెస్ట్ ని, మనం ఏ టాపిక్స్ అంటే మనకి ఇంట్రెస్ట్, ఏ థింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది కోరా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంది, మీరు గమనించుంటే. సో ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ దట్ మనం టార్గెటింగ్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, సో టాపిక్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా. సో ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళని నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఓకే, రైట్. సో ఇంకా మీకు సజెషన్స్ కూడా చూపిస్తుంది, ఆ సజెషన్స్ కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువ థింగ్స్ ని కానీ ఎక్కువ టాపిక్స్ ని మీరు టార్గెట్ చేయాలి అనుకుంటే సింపుల్ గా మీరు బల్క్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు చూస్తే షో యాడ్స్ రిలవెంట్ టు స్పెసిఫిక్ కోరా టాపిక్స్. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, సో కోరా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ ఎవరైనా సరే ఈ పర్టికులర్ టాపిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మన యాడ్స్ అనేటివి కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ keywords. Okay, show ads near questions containing or excluding keywords. Okay, we can add some keywords or we can also exclude some keywords. సో ఏదైనా పర్టికులర్ టాపిక్ లో మనం స్పెసిఫై చేసే కీవర్డ్స్ కనుక ఉంటే అప్పుడు మన యాడ్స్ అనేటివి చూపిస్తాము. ఓకే, సో టాపిక్ దట్ హ్యావ్ ఆర్ టాపిక్స్ దట్ హ్యావ్ దిస్ కీవర్డ్స్, ఓకే, విల్ బి దెన్ అవర్ యాడ్ విల్ బి షోన్. ఓకే, సో ఎవరైనా సరే ఈ పర్టికులర్ కీవర్డ్స్ గురించి సర్చ్ చేస్తున్నా, వాళ్ళకి కీవర్డ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి మనం యాడ్స్ అనేటివి చూపిస్తాం. ఓకే, సో సి షో యాడ్స్ నియర్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కానీ ఈ పర్టికులర్ టాపిక్స్ లో కీవర్డ్స్ ఇంక్లూడ్ అయి ఉంటే, ఈ పర్టికులర్ కీవర్డ్స్ ఇంక్లూడ్ అయి ఉంటే అప్పుడు మన యాడ్స్ అనేది మనం చూపించచ్చు. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ ఇలా మీ కీవర్డ్స్ అనేటివి స్పెసిఫై చేసుకోండి. ఓకే, ఇట్లా మీరు మల్టిపుల్ కీవర్డ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి, కామా సెపరేటెడ్. ఓకే, సో అలాగే మీరు ఈ పర్టికులర్ కీవర్డ్స్ ఎక్కడైనా ఏ టాపిక్స్ లో అయినా మెన్షన్ చేస్తున్నా, ఏదైనా క్వశ్చన్స్ లో మెన్షన్ చేస్తున్నా చూడండి, ఇలా క్వశ్చన్స్ లో కానీ ఏదైనా, ఓకే, సో ఇలా క్వశ్చన్స్ లో కానీ అలా ఏదైనా ఈ పర్టికులర్ కీవర్డ్ ఆర్ ఈ టాపిక్ లో ఏదైనా పర్టికులర్ కీవర్డ్ ఉంటే నా యాడ్ చూపించద్దు అని మీరు అనుకుంటే ఆ కీవర్డ్స్ ని మీరు ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు. అలా మీరు మల్టిపుల్ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు మీ కీవర్డ్స్ ని బ్రాడ్ మ్యాచ్ లో కానీ ఫ్రేజ్ మ్యాచ్ లో కానీ ఏ టైప్ లో అయినా మీరు డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఒకవేళ మీరు మీ కీవర్డ్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అని సింపుల్ గా బ్రాడ్ మ్యాచ్ లో ఇచ్చేసారు అనుకోండి. ఓకే, సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే క్వశ్చన్ ఉన్నా ఆర్ వాట్ డస్ డిజిటల్ మార్కెటింగ్ మీన్, అలా డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఏ క్వశ్చన్ లో ఉన్నా టాపిక్ లో ఉన్నా అక్కడ మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆర్ మీకు అలా వద్దు, ఓన్లీ స్పెసిఫిక్ గా డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటేనే ఓకే నా యాడ్ డిస్ప్లే చేయండి అలా అనుకుంటే మీరు సింపుల్ గా దీన్ని ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రేజ్ మ్యాచ్ అంటామండి. సో నేను ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అలా ఎంటర్ చేస్తాను, ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్. సో ఇది ఫ్రేజ్ మ్యాచ్ అండి. సో ఎగ్జాక్ట్ కీవర్డ్ ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటే అప్పుడు మీ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్, సో సింపుల్ గా కామా ఎంటర్ చేస్తూనే ఆర్ ఎంటర్ కొడుతూనే కీవర్డ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మనం బ్రాడ్ మ్యాచ్ లో కానీ ఫ్రేజ్ మ్యాచ్ లో కానీ మనం కీవర్డ్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. ఓకే, షో యాడ్స్ నియర్ స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్స్ స్పెసిఫై చేసుకోవచ్చు అండి. ఈ క్వశ్చన్ ఉంటేనే మన యాడ్ అనేది చూపించు. ఓకే, లైక్ దట్ వీ కెన్ డిఫైన్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, వీ కెన్ షో యాడ్స్ టు స్పెసిఫిక్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ మనం ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎవరైనా సరే పీపుల్ ఆ క్వశ్చన్ గురించి సర్చ్ చేస్తే అలా మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే,
ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో కాకపోతే ఇక్కడ మనం క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఓన్ గా రాసేది కాదు. సో ఆల్రెడీ ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నా, ఆల్రెడీ కోరాలో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకుంటే పర్టికులర్ క్వశ్చన్ గురించి ఎవరైనా సర్చ్ చేస్తే వాళ్ళకి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అలా మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్? ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ ఆ థింగ్స్ రిలేటెడ్ ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ దిస్. ఓకే, ఎవరైనా సరే స్పెసిఫిక్ క్వశ్చన్ గురించి సర్చ్ చేస్తే మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్, అలా మీరు బల్క్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాంటెక్స్చువల్ టార్గెటింగ్. ఓకే, సో మనము యూజువల్ గా ఓన్లీ వన్ టైప్ ఆఫ్ టార్గెటింగ్ మాత్రమే చూస్ చేసుకోగలుగుతామండి. కోరాలో అన్ని టార్గెటింగ్స్ ఒకేసారి చూస్ చేసుకోలేదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కాంటెక్స్చువల్ టార్గెటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ టార్గెటింగ్. ఓకే, సో ఈ ఆడియన్స్ టార్గెటింగ్ అనేది యూజువల్ గా మనము రీటార్గెటింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ టార్గెటింగ్ మనం చూస్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఒక ఆడియన్స్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, సో అండ్ మనం మన పిక్సెల్ కోడ్ కూడా మన వెబ్సైట్ లో ప్లేస్ చేసి ఉండాలి. ఓకే, సో రీటార్గెటింగ్ చేసుకోవడానికి అలాంటి వాటికి హెల్ప్ అవుతుంది. ఇది నేను మళ్ళీ చెప్తాను స్టెప్ బై స్టెప్ గా. ఓకే, నెక్స్ట్ టార్గెటింగ్ ఇస్ బిహేవియరల్ టార్గెటింగ్. ఓకే, సో ఇక్కడ మనం పీపుల్ ని టార్గెట్ చేస్తామండి. ఓకే, హియర్ విల్ బి టార్గెటింగ్ పీపుల్. ఇక్కడ మనం కీవర్డ్స్ ని, క్వశ్చన్స్ ని, టాపిక్స్ ని బేస్ చేసుకొని టార్గెట్ చేస్తున్నాం కాంటెక్స్చువల్ టార్గెటింగ్ లో. ఆడియన్స్ టార్గెటింగ్ లో మనమే ఆడియన్స్ ని డిఫైన్ చేసి ఈ ఆడియన్స్ కి మాత్రమే నా యాడ్ చూపించు అని చెప్తాము. ఇన్ కేస్ ఆఫ్ బిహేవియరల్ టార్గెటింగ్, విల్ షో అవర్ యాడ్స్ టు పీపుల్ ఆర్ విల్ టార్గెట్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ లైక్ దట్. ఓకే, సో విల్ టార్గెట్ దెమ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళు బిఫోర్ ముందు ఎటువంటి కీవర్డ్స్ తో సర్చ్ చేస్తున్నారు, ఎటువంటి కీవర్డ్స్ సర్చ్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ ని సర్చ్ చేస్తున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం టార్గెటింగ్ అనేది చేస్తాము. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, సో టార్గెట్ యూజర్స్ విత్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. ఇది కూడా మనం చూస్తున్నామండి. కోరా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇందాక కోరా అనేది మీకు ఏం టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ అలా కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంది కదా. సో ఎవరైతే పర్టికులర్ టాపిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నారో వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ అలా చెప్పున్నారో వాళ్ళని నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ మార్కెటింగ్. సో మీరు అలా మల్టిపుల్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సింప్లీ ఎంటర్ కొడుతూనే ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ కీవర్డ్ హిస్టరీ. ఓకే, సో హియర్ వీ కెన్ టార్గెట్ యూజర్స్ బేస్డ్ ఆన్ దేర్ సర్చెస్. ఓకే, ఈ పర్టికులర్ కీవర్డ్ యూజ్ చేసి వాళ్ళు పాస్ట్ 30 days లో సర్చ్ చేస్తుంటే, లేదంటే పాస్ట్ 10 days లో సర్చ్ చేస్తుంటే వాళ్ళని టార్గెట్ చేసి మన యాడ్ చూపించండి మనం కోరాకి చెప్పొచ్చు. ఓకే, సో ఈ నెంబర్ అని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో టార్గెట్ యూజర్స్ హూ వ్యూడ్ దీస్ కీవర్డ్స్ ఇన్ ది పాస్ట్ 10 days 30 days 20 days లైక్ దట్ యూ కెన్ చూస్. ఓకే, సో నేను 30 days చూస్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే 30 days అంటే వాళ్ళు 30 days ముందర ఎవరైనా చూస్తుంటే వాళ్ళు మళ్ళీ ఇప్పటికి వాళ్ళ ఇంట్రెస్ట్ మారిపోయి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ చేంజ్డ్ దేర్ మైండ్. సో నేను పాస్ట్ ఒక 3-4 days లో ఈ పర్టికులర్ కీవర్డ్ గురించి సర్చ్ చేసిన వాళ్ళు కానీ, ఈ పర్టికులర్ కీవర్డ్ గురించి చదివిన వాళ్ళ గురించి కానీ, ఓకే, ఐ వాంట్ టు టార్గెట్ దెమ్. ఓకే, సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ సచ్. ఇక్కడ కూడా మనం మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కీవర్డ్స్ లో కూడా మనం బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ కీవర్డా లేదంటే బ్రాడ్ మ్యాచా ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్క్లూడ్ కీవర్డ్స్ ఆల్సో. ఓకే, ఈ పర్టికులర్ కీవర్డ్స్ గురించి సర్చ్ చేసిన వాళ్ళకి నా యాడ్ చూపించొద్దు అని కూడా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ అ క్వశ్చన్ హిస్టరీ. ఓకే, ఎవరైనా సరే పాస్ట్ 30 days లో కానీ, పాస్ట్ 10 days లో కానీ, పాస్ట్ 3 days లో కానీ, ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ గురించి సర్చ్ చేస్తుంటే వాళ్ళకి మన యాడ్ చూపించు అని మనం చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ కూడా మనం బేస్డ్ ఆన్ దేర్ పాస్ట్ హిస్టరీ మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, సో లైక్ దిస్ ఐ విల్ చూస్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ బిహేవియరల్ టార్గెటింగ్ మనం పీపుల్ ని బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, దేర్ పాస్ట్ కీవర్డ్ సర్చెస్, పాస్ట్ క్వశ్చన్ సర్చెస్ బేస్ చేసుకొని మనం టార్గెటింగ్ అనేది చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ బ్రాడ్ టార్గెటింగ్. ఓకే, సో ఈ బ్రాడ్ టార్గెటింగ్ లో మనం ఎటువంటి టార్గెటింగ్ చేయమండి. అవర్ యాడ్స్ ఆర్ అవర్ ఇంప్రెషన్స్ విల్ బి షోన్ టు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్.
ఓకే, చాలా మందికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ కి మన యాడ్ అనేది రీచ్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెటింగ్. ఓకే, వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ ఏ ఉండాలి, వాళ్ళు ప్రీవియస్ గా దీనికోసమే సర్చ్ చేసి ఉండాలి, అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. ఇట్స్ బెటర్ ఫర్ బ్రాండ్ అవేర్నెస్. ఓకే, బ్రాండింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ అబౌట్ బ్రాడ్ టార్గెటింగ్. సో నేను ప్రస్తుతానికైతే ఐ చూస్ బిహేవియరల్ టార్గెటింగ్. ఓకే, బేస్డ్ ఆన్ పీపుల్ ఇంట్రెస్ట్, పీపుల్ థింగ్స్ నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ థింక్ యూ పీపుల్ ఆర్ క్లియర్ అబౌట్ ఆల్ దీస్ టార్గెటింగ్ మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ టార్గెటింగ్ అండి. ఇక్కడ అడిషనల్ టార్గెటింగ్ లో ఓకే, డివైస్ అండ్ బ్రౌజర్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, స్పెసిఫిక్ డివైజెస్ ఆర్ స్పెసిఫిక్ బ్రౌజర్స్ యూస్ చేసి మన దేనికోసమైనా సర్చ్ చేసిన వాళ్ళనే టార్గెట్ చేయండి, ఆర్ కోరాలో ఎవరైతే స్పెసిఫిక్ డివైసెస్ వాడతారో వాళ్ళనే టార్గెట్ చేయండి అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, లైక్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, లైక్ సచ్. సో నాకు ఇవన్నీ నాట్ దట్ ఇంపార్టెంట్. సో ఏ మొబైల్ అయినా ఏ డెస్క్టాప్ అయినా యూజ్ చేసే వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను. ఓకే, అండ్ జెండర్. ఓకే, మీరు మేలా ఫిమేలా ఈ పర్టికులర్ జెండర్ వాళ్ళని టార్గెట్ చేయండి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఐ చూస్ ఆల్ జెండర్స్. యూజువల్ గా అయితే కోరా మీరు మేలా ఫిమేలా అలా అని ఏం అడగలేదండి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో ఎనీవే నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్ కాబట్టి నేను ఆల్ జెండర్స్ చూస్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ ఎక్స్క్లూడెడ్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా ఎక్స్క్లూడెడ్ ఆడియన్సెస్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ దగ్గర కానీ పర్టికులర్ ఆడియన్సెస్ కి కానీ మీ యాడ్ చూపించద్దు అనుకుంటే మీరు అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఇంకా కింద కనుక మీరు చూసినట్టయితే ఇంక్లూడ్ మై యాడ్స్ ఉంది కోరా డైజెస్ట్ ఈమెయిల్. మీన్స్ మీరు గనక మీ మెయిల్ ఎప్పుడైనా చెక్ చేసుకుని ఉంటే మీకు కోరా నుండి వీక్లీ అప్డేట్స్ కానీ డైలీ అప్డేట్స్ లాగా కొన్ని మెయిల్స్ కూడా వస్తుంటాయండి. అటువంటి మెయిల్స్ లో కూడా మీ అడ్వర్టైజ్మెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీరు ఇది ఎనేబుల్ చేసుకోండి. లేదు ఊకే మనీ వేస్ట్ అలా అనుకుంటే యూ కెన్ సింప్లీ డిజేబుల్ దిస్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ బిడ్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ 2 types ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ ఈస్ ఆప్టిమైజ్ ఫర్ క్లిక్స్, నెక్స్ట్ థింగ్ ఈస్ ఆప్టిమైజ్ ఫర్ ఇంప్రెషన్స్. ఓకే, మీరు ఒకవేళ పర్ క్లిక్ ఇంత అని పే చేయాలి అనుకుంటే మీరు ఆప్టిమైజ్ ఫర్ క్లిక్స్ అనేది చూస్ చేసుకోండి. అదే కనుక మీరు ఆప్టిమైజ్ ఫర్ ఇంప్రెషన్స్ చూస్ చేసుకున్నారంటే మీరు 1000 ఇంప్రెషన్స్ కి ఇంత అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఇట్ ఈస్ బిట్ చీపర్, కొంచెం చీప్ అది, ఎందుకంటే మనం 1000 టైమ్స్ మన యాడ్ డిస్ప్లే అవుతే కోరాలో అప్పుడు మనం అమౌంట్ పే చేస్తాం కాబట్టి. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఆప్టిమైజ్ ఫర్ ఇంప్రెషన్స్ చూస్ చేసుకుంటాను. ఓకే, మీకు క్లిక్స్ అంటే ఏంటి, ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి నేను డీప్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సిపిఎం మీన్స్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ ఆర్ కాస్ట్ పర్ మైల్. సో 1000 ఇంప్రెషన్స్ కి మీరు ఎంత పే చేయాలి అని అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో నేను ఒక అమౌంట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఫర్ 1000 ఇంప్రెషన్స్ ఐ వాంట్ టు పే లైక్ 50 రూపీస్. ఓకే, సో మీకు నచ్చిన అమౌంట్ అనేది మీరు ఇవ్వాలి. సో సజెస్టెడ్ బిడ్ అమౌంట్ వచ్చేసి 99.67 చెప్తున్నాను. మీకు కావాలంటే మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ రైట్ సైడ్ మీకు అప్రాక్సిమేట్లీ 150 to 250 ఇంప్రెషన్స్ రావచ్చు. ఓకే, సో ఇంకా మీరు టార్గెటింగ్ ఏమేమి చూస్ చేసుకున్నారు, బిడ్ అమౌంట్ ఎంత పెట్టారు, ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఓకే, రైట్ నౌ లెట్స్ గో ఫర్ క్రియేటింగ్ అన్ యాడ్. కంటిన్యూ. సో మీరు కోరాలో వేరియస్ టైప్స్ ఆఫ్ యాడ్ చూడొచ్చండి. టెక్స్ట్ యాడ్స్, ఇమేజ్ యాడ్స్, అండ్ వీ కెన్ ఆల్సో ప్రమోట్ అండ్ ఆన్సర్. మీన్స్ మనం దేనికైనా సరే ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చేసుకుంటే దాన్ని కూడా మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు ఆర్ ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కనుక చూస్తే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఐ విల్ షో. సో కొంతమంది, సో చూడండి ఇక్కడ ఇమేజ్ యాడ్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది ఓన్లీ క్వశ్చన్ ని కానీ ఆన్సర్ ని కానీ ప్రమోట్ చేస్తారండి. సో వాళ్ళు దేనికైనా ఆన్సర్ చేస్తున్నా వాళ్ళ క్వశ్చన్ ని కానీ అలాంటి థింగ్స్ ని కూడా ప్రమోట్ చేస్తారు. అలాంటివి కూడా మీరు చూడొచ్చు. సో ఇది కూడా ఒక ప్రమోటెడ్ యాడ్ అండి. వీళ్ళు ఇమేజ్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. నాకు కనిపించట్లేదు క్వశ్చన్ ని ప్రమోట్ చేసింది ఏదైనా ఉందా అని, ఓన్లీ క్వశ్చన్ ని ఆన్సర్ ని. సో మీకు ఒకసారి మీరు చూడొచ్చండి ఓన్లీ ఆన్సర్ ని అలా ప్రమోట్ చేసినా కూడా. ఓకే, సో అందుకోసం మీరు ప్రీవియస్ గా దేనికైనా ఆన్సర్ చేసి ఉండాలి, అది మీ ఆన్సర్ ని ప్రమోట్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇట్స్ ఓకే. సింపుల్ గా నేను ఇప్పుడు ఎలా యాడ్ క్రియేట్ చేయాలని చెప్తాను.
యాడ్ ఫార్మాట్. ఓకే, యాడ్ మీ యాడ్ కి ఒక నేమ్ అనేది ఇచ్చుకోండి మీరు. ఓకే, సో ఐ గివ్ ఇట్ యాస్ ట్రయల్. సో ప్రాపర్ గా నేమ్ తీసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు మనం మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి ఒక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీ యాడ్ లో మీరు ఏమేమి డిఫైన్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ మీ నేమ్ లో క్లియర్ గా రాసుకోండి, ఫ్యూచర్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే రైట్. సో ఫస్ట్ నేను టెక్స్ట్ యాడ్ అనేది చూపిస్తానండి మీకు. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ టెక్స్ట్ యాడ్ ఇలా కనిపిస్తుంది మోస్ట్లీ. సో headline, so learn digital marketing. చూడండి ఇక్కడ ప్లీజ్ ఎండ్ విత్ పీరియడ్, క్వశ్చన్ మార్క్ అదే ఎక్స్క్లమేషన్ పాయింట్. సో మీరు మీ క్వశ్చన్ అనేది ఎండింగ్ ఎలా ఉండాలి, ఓకే, క్వశ్చన్ మార్క్ తో కానీ ఎక్స్క్లమేషన్ తో కానీ విత్ పీరియడ్ మీన్స్ డాట్ తో కానీ ఎండ్ అవ్వాలని చెప్తుంది. బిజినెస్ టు నెక్స్ట్, సో మీరు ప్రాపర్ గా రాసుకోండి. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే గ్రామర్ సజెషన్స్ కూడా ఇస్తుంది రైట్ సైడ్. ఓకే, సో ఇంకొక థింగ్ ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే మనం గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కానీ ఫేస్బుక్ లో కానీ ఎప్పుడైనా సరే సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్స్ అనేటివి క్యాప్స్ లో ఉండేలా చూసుకోండి అని చెప్తాము, కానీ కోరాలో అలౌ చేయదండి. సో అన్ని ఫస్ట్ లెటర్స్ కూడా యూజువల్లీ ఫస్ట్ లెటర్ ఒక్కటి ఓకే, మిగతా లెటర్స్ అన్ని కూడా స్మాల్ ఉండేలా చూసుకోండి. ఓకే, so I'll give some question mark. So ఇలా మీరు you have to write, you have to end this with question mark కానివ్వండి, లేదంటే you have to end this with this many things. ఓకే, డాట్ తో కానీ క్వశ్చన్ మార్క్ తో కానీ ఎక్స్క్లమేషన్ తో కానీ మీరు ఏం చేయొచ్చు. ఓకే రైట్. సో ఎన్ని లెటర్స్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు అనేది నాకు కొంచెం అర్థం అవ్వలేదు. ఓకే, సో ఐ రైట్ అగైన్. So please add a space. రైట్, పర్ఫెక్ట్. ఓకే, సో ఇంకా బాడీ టెక్స్ట్ కూడా మీరు రాయాలండి. ఓకే, మీరు కనుక చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఇలా అపియర్ అవుతుంది లైక్ ఓకే, హెడ్ లైన్ ఇది, కింద హ్యావ్ టు రైట్ సమ్ డిస్క్రిప్షన్ ఆల్సో. ఓకే, ప్రాపర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మనం టెక్స్ట్ ని ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళు చూసేది హెడ్ లైన్ అండ్ డిస్క్రిప్షన్ మాత్రమే. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్. సో క్యారెక్టర్ లిమిట్ ఉందండి దీనికి కూడా. సో ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ థింగ్ విత్ ఎక్స్క్లమేషన్. సో ఎక్స్క్లమేషన్ కానీ డాట్ తో కానీ అలా ఎండ్ చేయాలి, సరిపోతుంది. ఓకే, మీరు రాసేటప్పుడు ప్రాపర్ క్యారెక్టర్ లిమిట్ చూసి రాసుకోండి. రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ మీన్స్ ఇలా లెర్న్ మోరా,
అలా ఏది కావాలంటే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ ని గనక ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు హ్యాపీగా షాప్ నౌ అలా చూస్ చేసుకోవచ్చు. కాంటాక్టర్స్ అలా ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను సింపుల్ గా లెర్న్ మోర్ అని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎవరైనా సరే లెర్న్ మోర్ అనే థింగ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి నావిగేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇది కూడా మనం చెప్పాలి. సో ఇక్కడ ఆల్రెడీ HTTPS ఉంది కాబట్టి నేను సింపుల్ గా వెబ్సైట్ నేమ్ ఒకటి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎవరైనా సరే పీపుల్ లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే దే విల్ బి నావిగేటెడ్ టు మై వెబ్సైట్. ఓకే, ఇలా మీరు ఏ కాల్ టు యాక్షన్ మెథడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ లో అయితే ఇలా కనిపిస్తుందండి, మొబైల్లో అయితే ఇట్ విల్ అపియర్ లైక్ దిస్. ఓకే రైట్, ఇప్పుడు మనము ఒకవేళ ఇమేజ్ యాడ్ అయితే ఎలా చేయొచ్చు అనేది చూద్దామండి. ఓకే, సో ఇమేజ్ యాడ్ లో కూడా టెక్స్ట్ ఉంటుంది, బాడీ టెక్స్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. కాకపోతే ఒక ఇమేజ్ అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాం. ఓకే, ఇలాగా ఇందాక మనం చూసినట్టు ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, హెడ్ లైన్ కూడా ఉంటుంది. ఓన్లీ టెక్స్ట్ యాడ్ అయితే ఇమేజ్ ఒకటి ఉండదు అనమాట. ఓకే, చూస్ ఇమేజ్. కానీ ఇక్కడ మనం ఇమేజ్ యాడ్స్ అనేది ప్రమోట్ చేసుకోవాలంటే కోరాలో ఒక రూల్ ఉందండి. ఫస్ట్ మనం లోగో అనేది ఇవ్వాలి. ఓకే, మన కోరా అకౌంట్ కి ఒక లోగో అనేది ఇవ్వాలండి. ఓకే, ఈ లోగో అప్లోడ్ చేసిన తర్వాత 10 to 15 minutes వాళ్ళు టైం తీసుకుంటారు అప్రూవ్ చేయడానికి. ఓకే, ఆ టైం అయిన తర్వాత మీ లోగో అనేది అప్రూవ్ అయిన తర్వాత మీరు ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి అకౌంట్ అనేది నేను జస్ట్ ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను ఎలా మీకు డిస్ప్లే అవుతుంది అనేది. ఓకే, సో ఐ విల్ చూస్ వన్ ఇమేజ్ లైక్ సచ్. సో అప్లోడింగ్, సో ఇలా కనిపిస్తుందండి. హెడ్ లైన్, బాడీ టెక్స్ట్ అండ్ ఇమేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లోగో కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. ఇలా మీ సిస్టమ్ నుండి ఏదో ఒకటి తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది కొంచెం టైం తీసుకుంటుంది కూడా నేను చెప్పండి. మిగతాదంతా సేమ్ ఉంటుంది ఇమేజ్ యాడ్ లో. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రమోట్ అండ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ దేనికైనా ఆన్సర్ చేసి ఉంటే ఓకే దాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ యొక్క URL ని ఓకే ఆర్ ఆన్సర్ యొక్క URL ని మనం ఇక్కడ ఇవ్వాలండి. అప్పుడు ఆ పర్టికులర్ ఆన్సర్ ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్తే మీరు దేనికైనా ఆన్సర్ చేస్తుంటే ఒక లింక్ అనేది ఉంటుందండి ఇక్కడ. ఓకే, సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చి ఆ లింక్ ని మనం కాపీ చేసుకొని అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ అని తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఆ లింక్ ని కనుక మీరు పేస్ట్ చేసినట్లయితే ఓకే మీకు ఆ పర్టికులర్ థింగ్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే హౌ టు ఫైండ్ అనేది మీకు చెప్తుంది. ఓకే, చూడండి ఆన్సర్డ్ అనేది ఒకటి వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, ఒకవేళ మీరు గనక ఆన్సర్ చేసి ఉంటే మీరు ఆన్సర్ చేసి ఉండాలి. ఓకే, అప్పుడు మీకు ఇక్కడ కింద ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఆ లింక్ ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకేనా, లైక్ దిస్ ఇట్ విల్ అపియర్. ఓకే, అప్పుడు మనం దేనికైనా ఆన్సర్ చేసి ఉంటే ఆ ఆన్సర్ ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రూల్ ఏంటంటే మనం ఆన్సర్ చేసి ఉండాలండి దానికి. ఓకేనా రైట్, సో ప్రస్తుతానికి నేను టెక్స్ట్ యాడ్ చూస్ చేసుకుంటాను. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ ఓకే, సో ఒకసారి రివ్యూ చేసుకోమని చెప్తుందండి. అన్ని కూడా ఏమన్నా ఉంటే యూ కెన్ ఆల్సో రివ్యూ. ఇక్కడ మీరు మల్టిపుల్ యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి మీరు మల్టిపుల్ యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ యువర్ విష్. సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఐ హ్యావ్ టు ఫిల్ దిస్ అగైన్. మీరు మొత్తం క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ యాడ్స్. ఓకే, కంటిన్యూ. సో మీరు ఒక్కసారి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ యాడ్సెట్స్ ని అవన్నీ డూప్లికేట్ చేసుకోవచ్చండి. కాకపోతే టార్గెటింగ్ ని మాత్రం మీరు చేంజ్ చేయలేరు.
ఓకే, మీరు టార్గెటింగ్ అనేది చేంజ్ చేయలేరు. ఒకసారి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్స్ కూడా మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, మీన్స్ సేమ్ దాంతోనే మళ్ళీ మీరు ఇంకొక యాడ్ ని కాపీ పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, నా ఒక పేమెంట్ మెథడ్ అనేది మనము యాడ్ చేయాలండి ఇక్కడ. ఓకే, సో దేనికోసం అని అడుగుతుంది, నాట్ ఫర్ బిజినెస్ లైక్ యూ కెన్ చూస్ బిజినెస్ ఆ ఇండివిజువల్ ఏంటి అదర్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఈ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వండి. నేను ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇస్తాను. మీ అడ్రస్, సిటీ, జిప్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. ఆఫ్టర్ దట్ మీ కార్డ్ డీటెయిల్స్, మీ కార్డ్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వండి. సో నేను నా కార్డ్ అనేది యాడ్ చేసేస్తాను. సో నేను నా పేమెంట్ డీటెయిల్స్ అనేటివన్నీ ఇచ్చేసానండి. సో ఒకవేళ మీరు పేమెంట్ డీటెయిల్స్ తర్వాత ఫిల్అప్ చేస్తాను, నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ చూసుకోవాలి అనుకున్నా కూడా మీరు చూసుకోవచ్చు. సింపుల్ గా మేనేజ్ యాడ్స్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే, సో కిందకి కనుక కొంచెం స్క్రోల్ చేస్తే మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన యాడ్ సెట్ కి మీరు నావిగేట్ అవుతారు. దీన్ని మీరు డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మీరు మల్టిపుల్ యాడ్ సెట్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని మీరు ఎడిట్ చేసుకోగలుగుతారండి, కానీ మీరు టార్గెటింగ్ ని మాత్రం మీరు చేంజ్ చేసుకోలేరు. ఓకే, సో ప్రాపర్ గా చూస్ చేసుకోండి టార్గెటింగ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు. ఓకే, సో క్యాన్సిల్. ఇంకా మీరు డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక సేమ్ క్యాంపెయిన్ అనేది సేమ్ యాడ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ థింగ్ ఏంటి అంటే దాంట్లో కూడా మీరు ఈ టార్గెటింగ్ అనేది చేంజ్ చేసుకోలేరు. ఓకే, డిఫరెంట్ క్యాంపెయిన్ లో కావాలన్నా కూడా మీరు ఈ యాడ్ సెట్ ని కాపీ చేసుకోవచ్చు. సో నేను మీకు చూపిస్తాను. సో కాపీ ఆఫ్ ట్రయల్ యాడ్ సెట్ అనేది క్రియేట్ అయింది, 2 క్రియేట్ అయ్యాయి. డిలీట్ చేయాలంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది ఎడిట్ చేస్తాను. చూడండి ఇక్కడ టార్గెటింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మీరు నేమ్స్ ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా నేమ్, యాడ్ సెట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కావాలంటే పాజ్ చేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ ఎనేబుల్ చేస్తే యాడ్స్ అనేవి రన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఆ పర్టికులర్ యాడ్ సెట్ మీద క్లిక్ చేస్తూనే మీరు క్రియేట్ చేసిన యాడ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, ఈ యాడ్స్ ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. ఇలా మనం కోరా యాడ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కోరాలో యాడ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూసేసాము. క్యాంపెయిన్స్, ఓకే, నెక్స్ట్ యాడ్ సెట్, నెక్స్ట్ వచ్చేసి యాడ్. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము పిక్సెల్ ఆర్ కోడ్ అనేది మన వెబ్సైట్ లో ఎలా సెటప్ చేసుకోవాలి, సెటప్ చేసుకున్న తర్వాత ఎలా కన్వర్షన్ ట్రాకింగ్ చేయొచ్చు, రీటార్గెటింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఓకే, నెక్స్ట్ గో టు పిక్సెల్స్ అండ్ ఈవెంట్స్. సో ఫస్ట్ మనం పిక్సెల్ ని సెటప్ చేసుకుందాము. ఓకే, సో మీరు మాన్యువల్ గా అయినా పిక్సెల్ ని సెటప్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాల్ విత్ పార్ట్నర్ అని కూడా చూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పార్ట్నర్ లో సింపుల్ గా గూగుల్ ట్యాగ్ మేనేజర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో మీకు ఒకవేళ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ కనుక ఉంటే దాంతో మీరు లింక్అప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ లో ఒక గూగుల్ ట్యాగ్ మేనేజర్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. కావాలంటే ఆ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు. ఓకే, ప్రస్తుతానికి నేను మాన్యువల్ గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు నేను చూపిస్తానండి. నెక్స్ట్, ఓకే, సో ఇన్స్టాల్ ది బేస్ పిక్సెల్. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ని మనం హెడర్ సెక్షన్ లో ప్లేస్ చేయాలి మన వర్డ్ ప్రెస్ లోపలికి వెళ్ళి. ఓకే, కాపీ చేసుకోండి. నేను నా వర్డ్ ప్రెస్ లోకి లాగిన్ అవుతాను. ఓకే, సో నేను నా వర్డ్ ప్రెస్ లోకి లాగిన్ అయిపోయానండి. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళి థీమ్ హెడర్ లో అయినా కోడ్ ప్లేస్ చేసుకోండి. బిఫోర్ ది బాడీ సెక్షన్ బిఫోర్ ది హెడ్ సెక్షన్ ఈ ట్యాగ్స్ మధ్యలో ప్లేస్ చేసుకోండి. లేదు అంటే సింపుల్ గా మీరు ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే ప్లగిన్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడైనా సరే మీరు కోడ్ అనేది ప్లేస్ చేసుకోండి. సో నేను ఈ స్క్రిప్ట్స్ ఇన్ హెడర్ లోకి వెళ్ళి నేను ఈ కోడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, కోరా పిక్సెల్ కోడ్. ఓకే, సింపుల్ గా దాన్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ మ్యాచ్ అనేది కూడా ఒక కోడ్ ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ మీ వెబ్సైట్ కి వచ్చారు,
ఓకే, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా మ్యాచ్అప్ చేసుకొని అక్కడ మీ వెబ్సైట్ లో వాళ్ళు ఏమైనా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, ఆ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు కోరాలో ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్అప్ చేసుకొని యాడ్స్ చూపించడానికి ట్రై చేస్తుంది కోరా అనేది. కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ మీకు ఏవి డిస్ప్లే అవ్వండి. ఓకే, సో ఆర్ మీరు ఇన్స్టాల్ పిక్సెల్ ఇమేజ్, ఓకే, ఇమేజ్ పిక్సెల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి మీరు ప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇలా ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఏమైనా ట్రాక్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఈ కోడ్ ని మీరు కాపీ చేసుకొని ఏ పేజ్ లో అయితే డీటెయిల్స్ పీపుల్ ఎంటర్ చేసే ఛాన్సెస్ ఉంటాయో ఆ పేజ్ లో ఒక్కటి మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, నేను సింపుల్ గా ఈ బేస్ పిక్సెల్ కోడ్ అనేది పేస్ట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ సో ఈవెంట్స్ అనేది ఇప్పుడు మనం ఒకవేళ ఈవెంట్స్ ఏమైనా ట్రాక్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీది ఏమైనా ఈ కామర్స్ వెబ్సైట్ కనుక అయితే మీరు పర్చేజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయాలి, అట్లాంటి యాక్షన్స్ ఏమైనా పర్ఫామ్ అయితే అలాంటి ఈవెంట్స్ ట్రాక్ చేయాలి అనుకుంటే మీరు బేస్డ్ ఆన్ దట్ ఈవెంట్ నేమ్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, నేను కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే థింగ్ చూస్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క పిక్సెల్ కోడ్ అనేది వీళ్ళు ఇచ్చారండి, ఒక టైప్ ఆఫ్ థింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పర్చేస్ కనుక చూస్ చేసుకుంటే పర్చేస్ కోడ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తారు. ఓకే, సో నేను కంప్లీట్ రిజిస్ట్రేషన్ చూస్ చేసుకొని ఈ కోడ్ అనేది కాపీ చేసుకొని, ఓకే, సో ఏ పేజ్ లో అయితే ఈ ఈవెంట్ పర్ఫామ్ అవుతుందో ఆ పేజ్ లోకి వెళ్ళి ఆ కోడ్ అనేది ప్లేస్ చేయండి. ఓకే, సో ఇంకా మీరు స్పెసిఫిక్ ఈవెంట్స్ కనుక ట్రాక్ చేసుకోవాలి అనుకుంటే లైక్ క్లిక్, ఓకే, ఈవెన్ ఎవరైనా క్లిక్ చేసినా కానీ, ఇంకా ఎవరైనా స్పెసిఫిక్ పేజ్ వ్యూ చేసా కానీ, ఏదైనా వీడియో ప్లే చేసా కానీ మీ వెబ్సైట్ లోకి వెళ్ళి అలాంటివి కూడా మీరు ట్రాక్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే, సో ఈ కోడ్ కూడా మీరు మీ వెబ్సైట్ లో ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి పేజ్ లో ప్లేస్ చేయాలి. ఒకవేళ వెబ్సైట్ లో జరిగే ప్రతి ఈవెంట్ ట్రాక్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఇక్కడ మీరు ఇందాక ప్లేస్ చేసినట్టు ఇలా హెడర్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ డన్. మీరు వన్స్ పేస్ట్ చేశాక క్లిక్ ఆన్ డన్. ఓకే, రైట్. ఇలా మీరు మల్టిపుల్ పిక్సెల్స్ ఆర్ మల్టిపుల్ ఈవెంట్ ట్రాకింగ్ కోడ్స్ అనేవి మీ వెబ్సైట్ లో మీరు సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో నా పిక్సెల్ కోడ్ అనేది సెటప్ చేసేసామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రాక్ అవుతుంటాయి. కన్వర్షన్ ట్రాకింగ్ మీన్స్ ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఎవరెవరు ఏ ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు, ఎంతమంది మన వెబ్సైట్ ని విజిట్ చేశారు, ఇవన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటాయి. రైట్, సో నా నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ని జనరేట్ చేసుకున్నాం. సో ఒకవేళ మనము రీటార్గెటింగ్ చేయాలి అంటే, మన వెబ్సైట్ కి వచ్చిన విజిటర్స్ ని కానీ అలా రీటార్గెటింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ వెళ్ళి మనం మన ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుందాము. ఓకే, క్రియేట్ ఆడియన్స్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని మనం చూసుకోవచ్చు: వెబ్సైట్ ట్రాఫిక్, లుక్ అలైక్ అండ్ లిస్ట్ మ్యాచ్. వెబ్సైట్ ట్రాఫిక్ మీన్స్ ఎవరైనా విజిటర్స్ మన వెబ్సైట్ కి వెళ్ళుంటే, ఓకే, మన వెబ్సైట్ విజిటర్స్ కనుక మనం టార్గెట్ చేసి మనం వాళ్ళకి మళ్ళీ యాడ్స్ చూపించాలి అనుకుంటే వెబ్సైట్ ట్రాఫిక్ చూస్ చేసుకోండి. ఇందుకోసం మన పిక్సెల్ కోడ్ అనేది మనం ఆల్రెడీ మన వెబ్సైట్ లో ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ లుక్ అలైక్ ఆడియన్స్. ఓకే, ఆల్రెడీ మీరు ఏదైనా క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేశారు, ఆ టార్గెటింగ్ అనేది సెట్ చేసి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. ఓకే, ఆ ఆడియన్స్ కి సిమిలర్ గా ఉండే ఆడియన్స్ ని కూడా మీరు టార్గెట్ చేయాలి అనుకుంటే దాన్ని మనం లుక్ లైక్ ఆడియన్స్ అంటాం. అటువంటి ఆడియన్స్ ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ లిస్ట్ మ్యాచ్ మీన్స్ మన దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి పీపుల్వి, వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఇది ఆడియన్స్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఆల్రెడీ మన వెబ్సైట్ కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఉండొచ్చు అలా. సో ఆల్రెడీ మనం వాళ్ళ డీటెయిల్స్ కనుక కలెక్ట్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేసి మళ్ళీ మనం వాళ్ళని రీటార్గెట్ చేయొచ్చు. మీన్స్ వీ కెన్ షో యాడ్స్ టు దెమ్ అగైన్. సో ఎవరైతే నా వెబ్సైట్ కి వచ్చారో వాళ్ళని నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఆడియన్స్ నేమ్ అనేది ఒకటి డిఫైన్ చేసుకోండి. సో మీ రెఫరెన్స్ కి ఉండేలా ప్రాపర్ గా డిఫైన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇది కూడా మీ రెఫరెన్స్ కోసం. ఓకే, ప్రాపర్ గా డిస్క్రైబ్ చేసుకోండి, అదొక ఆప్షనల్ ఫీల్డ్ ఐ థింక్. సో ఎవరిని మీరు టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు? సో ఆల్ విజిటర్స్ టు యువర్ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు యాడ్స్ చూపించాలనుకుంటున్నారా, లేకుంటే ఎవరైనా విజిటర్స్ ఈ పర్టికులర్ పేజెస్ కి వెళ్ళింటే మాత్రమే వాళ్ళకి చూపించాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ విజిటర్స్ టు స్పెసిఫిక్ బట్ నాట్ ఆల్ ది పేజెస్ ఆఫ్ మై వెబ్సైట్. ఓకే, సో ఇలా మీరు మల్టిపుల్ థింగ్స్ మీకు ఇస్తున్నారు, ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ కస్టమ్ ఆడియన్సెస్ లైక్ దట్ యూ కెన్ చూస్. సో విజిటర్స్ టు స్పెసిఫిక్ పేజ్ ఆఫ్ మై వెబ్సైట్ ఆర్
ఆల్ ది విజిటర్స్. నేను సింపుల్ గా అందరూ విజిటర్స్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీన్స్ వాళ్ళు పాస్ట్ 30 days లో వచ్చి ఉండాలా, పాస్ట్ 15 days విజిటర్స్, అలా మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేను సింపుల్ గా పాస్ట్ 3 days నుండి నా వెబ్సైట్ కి వస్తున్న విజిటర్స్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్. సో మీరు కనుక చూస్తే ఇలా మీకు ఆడియన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు మల్టిపుల్ ఆడియన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు రీటార్గెటింగ్ ఎలా చేయొచ్చు. సో మళ్ళీ మీరు యాడ్స్ కి వెళ్ళండి. సో కొత్త క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోండి, న్యూ క్యాంపెయిన్. సో ఆల్రెడీ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని చూసాం కాబట్టి నేను సింపుల్ గా చెప్పేస్తూ వెళ్ళిపోతాను. సో రీటార్గెటింగ్. ఓకే, సో ఈ బడ్జెట్ ఇవన్నీ కూడా సెటప్ చేసేసుకోండి. కంటిన్యూ. యాడ్ సెట్ లెవెల్లో మనము డిఫైన్ చేసుకోవాలి ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనేది. ఓకే, సో ఈ లొకేషన్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆడియన్స్ టార్గెటింగ్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకేనా, మనం క్రియేట్ చేసుకున్న ఆడియన్స్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, ట్రయల్ ఆడియన్స్ అనేది ఇందాక నేను క్రియేట్ చేశాను అందుకని కనిపిస్తుంది. ఇలా లేదు ఈ ఆడియన్స్ వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ మీరు కొత్త ఆడియన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా మీరు మల్టిపుల్ ఆడియన్స్ లిస్ట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో రీటార్గెటింగ్ చేయాలి అనుకుంటే మాత్రమే ఈ ఆడియన్స్ టార్గెటింగ్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది, షో యాడ్స్ టు ఆడియన్సెస్ టు మ్యాచ్ వెబ్సైట్ ట్రాఫిక్, లుక్ అలైక్ ఆర్ కాంటాక్ట్ లిస్ట్. ఓకే, ఈ ఆడియన్స్ ని చూస్ చేసుకోండి. మిగతాదంతా కూడా మీకు నచ్చినట్లు మీరు సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా క్రియేట్ అన్ యాడ్ లో కూడా మీరు ఇమేజ్ యాడ్ అయినా క్రియేట్ చేసి రీటార్గెటింగ్ చేసుకోండి, టెక్స్ట్ యాడ్ కానీ. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చూస్. ఓకే, సింపుల్ గా మళ్ళీ మీరు మేనేజ్ యాడ్స్ కి వెళ్ళిపోయారు అంటే ఓకే, మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని కూడా ఎంతవరకు మీరు సేల్ చేస్తున్నారో అంతవరకు మీకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మీ క్యాంపెయిన్స్ అన్ని కూడా డిజేబుల్ స్టేజ్ లో ఉన్నాయి. ఓకే, మీరు వీటిని మీరు ఎనేబుల్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఎనేబుల్ కన్ఫర్మ్ లైక్ దిస్. ఓకే, సో కాకపోతే మీరు పేమెంట్ మెథడ్స్ అనేటివి యాడ్ చేస్తున్నారు. మీరు మీ పేమెంట్ మెథడ్స్ యాడ్ చేస్తేనే ఈ క్యాంపెయిన్స్ అనేటివి రన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా వీళ్ళని రీటార్గెటింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ లీడ్ జనరేషన్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో మనం యాడ్స్ రన్ చేసి ఎలా పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ మీకు లీడ్ జనరేషన్ అని కనిపిస్తుంది కదా, ఇది చూస్ చేసుకోండి. సో ఫస్ట్ మనం లీడ్ జనరేషన్ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఫామ్ ఫిల్అప్ చేస్తారు ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు. మనం ఎవరికైతే యాడ్ చూపిస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళని ఒక ఫామ్ ఫిల్అప్ చేసేలాగా మనం చేస్తాం ఇక్కడ. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఇలా మీరు మల్టిపుల్ ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫామ్ నేమ్ ఏంటి అనేది చెప్పాలి మనం. ఓకే, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ హెడ్లైన్. ఓకే, హెడ్లైన్ అనేది ప్రాపర్ గా ఇవ్వండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మీ హెడ్లైన్ అనేది. దీన్ని కూడా మనం క్వశ్చన్ మార్క్ తో కానీ, డాట్ తో కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్ తో కానీ ఫినిష్ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఫామ్ ఫీల్డ్స్ మీన్స్ మనం ఏ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో విజిటర్స్ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ కనిపిస్తుంది ఈమెయిల్ ఐడి. సో నాకు ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలనుకుంటున్నా, ఐ వాంట్ టేక్ ఫోన్ నెంబర్ ఆల్సో. లొకేషన్ ఇన్ఫో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ ఈ ఫామ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో మీ యూజర్స్ కి కూడా ఫామ్ అనేది అలా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్. సో మనము ఎవరిదైనా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలంటే మన ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలండి. సో ఐ గివ్ దట్ యూఆర్ఎల్ ఆల్సో. ఓకే, సో నా ప్రైవసీ పాలసీ పేజ్ అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, రైట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వన్స్ యూజర్స్ అనే వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది ఎలా చూపించాలి అని. ఓకే, ఈ కన్ఫర్మేషన్ మెసేజ్ మీరు టైప్ చేయొచ్చు, లేదంటే బై డిఫాల్ట్ ఇదే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్, we will contact you as soon as possible. ఇలా ఆఫ్టర్ ది ఫిల్ ది ఫామ్ మీరు ఇలా చూపించచ్చు. ఓకే, డాట్.
ఇంకా కాల్ టు యాక్షన్ కూడా మీరు పెట్టొచ్చండి, లెర్న్ మోర్, వ్యూ కంపెనీ వెబ్సైట్ అలాగా. సో నేను వెబ్సైట్ ఇచ్చి నా వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ. ఓకే, ఓకే. సో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. సో ఆఫ్టర్ వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశారంటే దే విల్ నావిగేట్ టు మై వెబ్సైట్. ఓకే, ఇలా నా వెబ్సైట్ కి వాళ్ళు నావిగేట్ అయిపోతారు లైక్ దిస్. ఓకే, రైట్. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఇలా ఈ ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ ఫామ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది యూజర్స్ కి అంటే, ఓకే, ఎప్పుడైనా సరే వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా యాడ్ మనం కనుక చూస్తే, సో లెర్న్ నౌ వాళ్ళ కాల్ టు యాక్షన్ ఇచ్చాం కదండి ఇందాక యాడ్స్ లో, అలా లెర్న్ నౌ మీద క్లిక్ చేస్తూనే వాళ్ళు ఏదైనా వెబ్సైట్ కి నావిగేట్ అవ్వకుండా డైరెక్ట్ గా కోరా ఇక్కడ ఈ ప్లేస్ లోనే కోరా హోమ్ పేజ్ లోనే ఒక ఫామ్ అనేది వాళ్ళకు డిస్ప్లే అవుతుంది. అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసి డీటెయిల్స్, ఓకే, వాళ్ళు ఫిల్అప్ చేసిన వెంటనే మనకు లీడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఓకే, ఇలా మనం లీడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఐ ట్రై టు షో యూ. సో ఏదైనా స్పాన్సర్డ్ యాడ్ ఉంటే, ఓకే, ప్రస్తుతానికి నాకేం కనిపించట్లేదండి. సో ఏదైనా యాడ్ కనుక ఉంటే ఇక్కడ లెర్న్ వల్ల ఏదైనా కాల్ టు యాక్షన్ బటన్ ఉంటే, ఓకే, ఆ బటన్ మీద క్లిక్ చేస్తూనే మనకి ఈ ఫామ్ అనేది ఇక్కడే హోమ్ పేజ్ లోనే డిస్ప్లే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ కి నావిగేట్ అవ్వకుండా ఫామ్ చూపిస్తామండి, సింపుల్, అదే తేడా అనమాట. ఓకే, సో ఇలా మనం లీడ్స్ అనేటివి వాళ్ళ డీటెయిల్స్, విజిటర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఫామ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత మనము యాడ్ అనేది క్రియేట్ చేసి ఆ యాడ్స్ లో ఈ ఫామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ లీడ్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు సో క్యాంపెయిన్ నేమ్ లీడ్ జనరేషన్, తర్వాత బడ్జెట్, స్కెడ్యూల్ అవన్నీ యాజ్ యూజువల్ ఫిల్అప్ చేసుకోండి. కంటిన్యూ. సో మినిమం 360 థింగ్స్. ఓకే, సో టార్గెటింగ్ ఇవన్నీ కూడా నార్మల్ గానే మీరు చూస్ చేసుకోవచ్చు. సో యాడ్ సెట్ నేమ్, ఓకే, టార్గెటింగ్ ఎవరికి చూపించాలి ఇవంతా కూడా మీరు నార్మల్ గానే చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు మళ్ళీ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. సో ఐ చూస్ బ్రాడ్ టార్గెటింగ్ సింపుల్ గా. కంటిన్యూ. ఒకవేళ మీరు గనక మల్టిపుల్ ఫామ్స్ ఉంటే ఏ ఫామ్ చూపించాలి, ఏ ఫామ్ డిస్ప్లే చేయాలని కూడా మిమ్మల్ని అడుగుతుందండి క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ మల్టిపుల్ ఫామ్స్ కనుక ఉంటే మిమ్మల్ని పక్కా అడుగుతుంది ఏ ఫామ్ చూస్ చేసుకోవాలి, ఏ ఫామ్ డిస్ప్లే చేయాలి యూజర్స్ అనేది మీకు అడుగుతుంది. సో సారీ, యాడ్ సెట్ అనేది క్రియేట్ చేయలేదు, అందువల్ల చూపించాలి. ఓకే, రైట్. సో ఇలా మనము కోరా యూజ్ చేసుకొని అడ్వర్టైజింగ్ చేసుకోవచ్చు, మీన్స్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇంకా పిక్సెల్ కోడ్, కోరా పిక్సెల్ కోడ్ అనేది మన వెబ్సైట్ లో ప్లేస్ చేసుకొని కన్వర్షన్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, లేదంటే ఎంతమంది విజిటర్స్ మన వెబ్సైట్ కి వస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా మనం రీటార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆడియన్స్ ని క్రియేట్ చేసుకొని మల్టిపుల్ ఆడియన్సెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆడియన్స్ అనే వాళ్ళు మనం పిక్సెల్ కోడ్ అనేది మన వెబ్సైట్ లో ప్లేస్ చేస్తేనే మనం జనరేట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఈ ఆడియన్సెస్ ని క్రియేట్ చేసుకొని మనం రీటార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఈజ్ రిపోర్టింగ్. ఓకే, మనం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, సో రిపోర్ట్ నేమ్ ఒకటి ఇవ్వండి. ఇంకా మీరు ఎన్ని డేస్ కి ఒకసారి రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ఇది కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఏ పర్టికులర్ క్యాంపెయిన్ కి, అన్ని క్యాంపెయిన్స్ కా అలాగా. సో ఓన్లీ ఒకసారా, లేదంటే రికరింగ్ మీన్స్ ఒక ఫ్రీక్వెంట్ గా ఎన్ని డేస్ కి ఒకసారి రిపోర్ట్ జనరేట్ అవ్వాలి అనేది కూడా మీరు చూస్ చేసుకొని ఈ రిపోర్ట్స్ అనేటివి మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో ఎవ్రీ వెన్స్డే ఒక రిపోర్ట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ 7 days స్పానా, విత్ ఇన్ 4 days స్పానా, లైక్ దట్ యూ కెన్ చూస్. ఓకే, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్.
ఓకే, టైం స్పాన్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇలా మీరు మల్టిపుల్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇలా మనం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకొని మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా చెక్ చేసుకోవచ్చు కోరాలో. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోరా అడ్వర్టైజింగ్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.